అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు ఇది అని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు తమతో చేతులు కలపాలి అని పిలుపునిచ్చారు. 2029కి విజన్ డాక్యుమెంట్ ను తయారు చేశాము అన్నారు. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలి అన్న ఉద్దేశంతో అమరావతికి రూపకల్పన చేశాము అన్నారు. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకు వెళ్లాము అన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉంది అని చెప్పారు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారు. జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు అని ధ్వజమెత్తారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారీ పారిపోయే పరిస్థితి వచ్చింది అన్నారు. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్ మీడియాలో వేధించారు అని ఆక్షేపించారు. జగన్ మానసిక స్థితి ఈ ఘటనలే నిదర్శనం. అందుకే వైసీపీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభ విజయవంతమైంది. అడ్డంకులను దాటుకుని వివిధ ప్రాంతాల నుంచి ఇరు పార్టీల కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు. సభ ప్రాంగణానికి 10 కిలోమీటర్ల మేర కార్యకర్తల వాహనాలు నిలిచిపోయాయి. వారి వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ట్రాఫిక్ స్తంభించడంతో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు బైకులపై సభకు చేరుకున్నారు. కూటమి తరపున తొలి జాబితాను విడుదల చేసిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇది అని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఈ వేదికపై నాయకుల ప్రసంగాలను వీక్షించేందుకు సభా ప్రాంగణంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం సభా వేదికపైకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇరు పార్టీల జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ జనసేన నేతలకు కార్యకర్తలకు చంద్రబాబు పవన్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు సభా ప్రాంగణమంతా తెలుగు జన విజయ కేతనం నినాదంతో మార్మోగింది. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీ నుంచి వైదొలిగారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను 11 సార్లు చట్టసభలకు పోటీ చేశాను అని వివరించారు. తమ కుటుంబానికి అహం లేదు అన్నారు. ఉన్నదల్లా ఆత్మగౌరవమే అని అన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నాను అని చెప్పారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలి అని నిర్ణయించాం అని మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలియజేశారు. ఇదిలా ఉండగా మాగుంట రాజీనామాతో కొద్ది రోజుల్లోనే 6 ఎంపీలు వైసీపీని వీడినట్లయింది. వీరిలో 5 లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, సంజీవ్ కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణంరాజుతో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు అన్నారు. గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది అన్నారు. మన విజయానికి స్ఫూర్తి జెండా, అందుకే జెండా పేరుతో సభను ఏర్పాటు చేశాం అని తెలియజేశారు. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నట్లు చెప్పారు. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనము అన్నారు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నారని పవన్ గుర్తు చేశారు. నెత్తిన కాలు పెట్టి తొక్కితే ఎంతో అని అప్పుడు తెలిసింది అన్నారు. జగన్ ను అధపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కాదు అన్నారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే అన్నారు. అంకెలు లెక్క పెట్టవద్దని విపక్షాలకు చెప్పండి అని అన్నారు. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నా కోట కూడా కడతాము అన్నారు. జగన్ తాడేపల్లి కోట కూడా బద్దలు కొడతాము అన్నారు. సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్లు కావాలి అని పవన్ పిలుపునిచ్చారు. ఏపీ రోడ్లపై వెళ్లాలి అంటే రోజులు గడిచిపోయే పరిస్థితి ఏర్పడింది అన్నారు. 5 రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారు అని చెప్పారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ 5 పంచాయతీ చేస్తున్నారని చెప్పారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవు అన్నారు. టీడీపీ జనసేన నాయకులను శ్రేణుల్ని ఇబ్బంది పెడితే మక్కెలు విరక్కొడతామని వైసీపీ గూండాలకు హెచ్చరించారు. ఇక తాను ఒక్కడే అంటున్న జగన్ మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారు అని పవన్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఫామ్ హౌస్ లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి జగన్ బతికేమిటో తనకు తెలుసు అన్నారు. కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా కాదనుకున్నాను అని చెప్పారు. జగన్ ఇప్పటి వరకు తన తాలూకా శాంతిని చూశారు అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ను త్వరలో ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలియజేశారు. తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా డిక్లరేషన్ ప్రకటన ఉంటుంది అన్నారు. అధికార వైసీపీ ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పింది అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏపీని హార్డ్వేర్ హబ్ గా మారుస్తాము అని, చమురు రిఫైనరీలు
ఇస్తాము అని మోదీ చెప్పిన మాటలు ఒక్కటి నెరవేరలేదు అన్నారు. 10 ఏళ్లుగా ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసింది అన్నారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉద్యోగాలు వస్తాయి. మరి ఏపీకి ఏం వచ్చాయి అని షర్మిల ప్రశ్నించారు. కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు అన్నారు. ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు అని చెప్పారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతుంది అన్నారు. మెగా డిఎస్సీ పేరుతో దగా చేశారు అని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అని జగన్ యువతను మోసం చేశారు అని షర్మిల ఆక్షేపించారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప ఎవరు పోరాటం చేయలేదు అని షర్మిల ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని షర్మిల వెల్లడించారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అరకు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడే కాఫీ రుచి చూశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుధర ఈ కాఫీ గొప్పతనాన్ని ఆమెకు వివరించారు. అనంతరం ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను భువనేశ్వరి పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు. ఇందుకు మరింత చొరవ తీసుకునేలా చంద్రబాబును ఒప్పిస్తాను అన్నారు. భువనేశ్వరి పర్యటన ఫోటోను చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మన గిరిజన సోదరులు పండించిన అరకు కాఫీ ఎలా ఉంది అని సతీమణిని అడిగారు. దీనికి ఆమె నచ్చింది అండి అని బదులిచ్చారు. మన కిచెన్ లో అరకు కాఫీ ప్యాకెట్లు ఉన్నప్పటికీ అరకు సుందర అందాలు ఇక్కడి ప్రజల ప్రేమతో అది మరింత రుచిగా మారింది అన్నారు. మీరు దీన్ని గ్లోబల్ బ్రాండ్ గా మార్చినందుకు గర్వపడుతున్నా అని భువనేశ్వరి తెలియజేశారు. ఇక పాడేరులోని గిరిజన మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. మన్యంలోని పెదలబూడు పంచాయతీని చంద్రబాబు నాయుడు దత్తత తీసుకుని అభివృద్ధి చేశారని చెప్పారు. గిరిజనులపై దాడులు చేయడం అన్యాయమని అన్నారు. బంగారుపాలెంలో నీటి పంపు కోసం ప్రశ్నించినందుకు వైసీపీ నేతలు అమానుషంగా ప్రవర్తించడం తగదు అన్నారు. ఇక మరో చోట అమ్మాయిని గంజాయి మొత్తులో దించి అఘాయిత్యానికి పాల్పడ్డారని భువనేశ్వరి ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆమె కలిసి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి 3 లక్షలు అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. విచారణను మార్చి 13కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలి అనే అంశంపై కవిత పిటిషన్ వేసింది. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలి అని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన ధర్మాసనం మార్చి 13న చూస్తాము అని బదులిచ్చింది. మద్యం కేసులో విచారణకు రావాలి అని ఈడీ జారీ చేసిన నోటీసులను గత ఏడాది కవిత సవాల్ చేశారు. గతంలో ఆమె పిటిషన్ను నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేశారు. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు గత విచారణలో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 3 కేసులు వేర్వేరు అని కలిపి విచారణ చేయడం సబబు కాదు అని ధర్మాసనం అభిప్రాయపడింది. సీఎం జగన్ మాట తప్పారు. 5 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చారు. అరో మాత్రమే మార్పులు ఉంటాయని చెప్పిన జగన్ 5 స్థానాల్లో అభ్యర్థులను మార్చడంతో పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా మరో జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా మరో 2 పార్లమెంటు 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోషయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరుకు కృపా లక్ష్మిని సమన్వయకర్తలుగా నియమించింది. దీనిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఒంగోలు లోక్సభ పార్టీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ పెద్దలు గత నెలలోనే ఖరారు చేసినప్పటికీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తానంతట తానుగా పార్టీని వీడి వెళ్లే వరకు వేచి చూశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేసింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఇక దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక కొత్త నోటిఫికేషన్ కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సీ ప్రకటన రద్దుకు రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సముద్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డిఎస్సీకి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు తగ్గట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటించడానికి సిద్దమవుతోంది.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలి అనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత 3 వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చేందుకు వీలుగా బడిబాట కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను దామాషాకు అనుగుణంగా పెంచేందుకు ప్రభుత్వం దిశానిర్దేశం చేయనుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి అని సూచించారు. సచివాలయంలో హెచ్ఎండిఏ పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలి అని ఆదేశించారు. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలను ఒకే యూనిట్ గా అభివృద్ధి చేయాలి అన్నారు. ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తేవాలి అని సలహా ఇచ్చారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో అవకతవకలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టెండర్ల పూర్తి వివరాలు సమర్పించాలి అని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ కు స్పష్టం చేశారు. విచారణను సీబీఐ లేదా మరో సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీలో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా జిల్లాలో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 4న ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని రాజ్భవన్ లో బస చేస్తారు. 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు అని తెలిపారు. ఇక మరోవైపు మార్చి 4న తెలంగాణలో జరగాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక ప్రకటన చేశారు. తాను ఏ పార్టీలో చేరనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒకటైన టీడీపీ జనసేన ఉమ్మడి సభకు వచ్చినట్లు ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒకటైన టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను అభినందించడానికే అని వారి ఉమ్మడి సభకు వచ్చినట్లు ఆయన తెలియజేశారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని చరిత్ర పుటల్లో కలిపే సమయం వచ్చింది అన్నారు. ఏ పార్టీలో చేరకున్నా వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి తరపునే నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అని రఘురామ ప్రకటించారు. త్వరలోనే ప్రజల్లోకి వస్తాను అని చెప్పారు. సిద్ధమా అని రోడ్డెక్కిన వ్యక్తితో యుద్ధం చేసి ఓడించేందుకు ఈ సభ తొలి అడుగు అని రఘురామ అభివర్ణించారు. టీడీపీ జనసేన పార్టీ కూటమి రాష్ట్రంలో చరిత్రను సృష్టిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజలు కోరుకున్న పొత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు పార్టీల శ్రేణులు కష్టపడితే వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుంది అని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్రమ మైనింగ్ పై అనేక కేసులు వస్తున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోకపోతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని హెచ్చరించింది. అక్రమ మైనింగ్ కు అనుమతి ఇచ్చిన జిల్లా అధికారులపై చర్యలు తప్పవు అని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై హైకోర్టులో అనేక కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఇక అక్రమ మైనింగ్ పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. అక్రమ మైనింగ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులకు శిక్ష తప్పదు అని హెచ్చరించింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరంకి నాయుడు పాలెంలో అక్రమ మైనింగ్ పై హైకోర్టులో ప్రభుదాస్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఆయన తరపున నర్రా శ్రీనివాస్ వాదించారు. డీకే పట్టా భూమి 60 ఎకరాల్లో 2 ఎకరాలకు మాత్రమే అనుమతి తీసుకున్నారు అని ఆయన చెప్పారు. 60 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి ఎవరిని రానివ్వకుండా మైనింగ్ చేస్తున్నారు అని ఫోటోలతో సహా చూపించారు. న్యాయవాది డీకే పట్టా భూములు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి కల్పించేందుకు ఉపయోగించుకోవాలి అని పేర్కొన్నారు. ఆ భూముల్లో మైనింగ్ చేసేందుకు చట్టం అంగీకరించదు అని వాదించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎవరిని లోపలకు రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారు అని ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ బ్యారేజ్ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. భారీగా అవినీతి చేసి కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారు అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ జల సౌతలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించినట్లు ఉత్తమ్ చెప్పారు. వారి తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తు చేస్తోంది అన్నారు. మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ సైతం వెళ్లాలి అని ఉత్తమ్ కోరారు. కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దు అని నిపుణుల కమిటీ సూచించింది అని తెలియజేశారు. కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారు అని ధ్వజమెత్తారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదు అన్నారు. ఇక ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ అవినీతిని కాగి ఎండగట్టింది అని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వివరించింది అని తెలియజేశారు. తెలంగాణలో ఒక్కరోజే బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగిలాయి. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాజకీయం బాగా వర్కౌట్ అవుతోంది. జగిత్యాలలో ఎమ్మెల్సీ కవితకు సొంత పార్టీ కౌన్సిలర్లే షాక్ ఇచ్చారు. ఖానాపూర్, నారాయణ ఖేడ్, సుల్తానాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలపడంతో
అడువాల జ్యోతి జగిత్యాల కొత్త మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత కౌన్సిలర్లను బుజ్జగించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో చైర్మన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ చిన్నం సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్ సంతోష్ ఎన్నికయ్యారు. ఇక మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టి గద్దెదించారు. ఈ క్రమంలో ఆర్టీఓ అధ్యక్షతన నూతన చైర్మన్, ఇక వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరిగాయి. 12 మంది కౌన్సిలర్లకు మొత్తం 9 మంది కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పోటేశారు. బీఆర్ఎస్ విప్ జారీ చేసిన కౌన్సిలర్లు పట్టించుకోలేదు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. దేశ సంపదను దోచుకున్న కాంగ్రెస్ కావాలా, నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రధాని మోదీ కావాలా, ప్రజలు కిషన్ రెడ్డి సలహా ఇచ్చారు. ఇక ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు జరగవచ్చు అని అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ గ్యారంటీ ప్రకారం ప్రజలకు అవినీతి రహిత పాలన అందించామని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవి అని అన్నారు. రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నాయకులకు నమ్మకం లేదన్నారు. కేసీఆర్ మీద కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన 90 రోజుల్లోనే దందా మొదలుపెట్టింది అన్నారు. డబ్బులు వసూలు చేసి రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని చెప్పారు. 100 రోజుల్లోనే ఢిల్లీకి సూట్ కేసులు మోసుకొస్తున్నారు అని ఆక్షేపించారు. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలను అమలు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఎంత కష్టమైనా 6 గ్యారెంటీలను ఈ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది అని మంత్రి స్పష్టం చేశారు. గత పాలకులు ప్రాజెక్టులను కట్టామని చెబుతున్నారు తప్ప చేసిన తప్పులను ఒప్పుకోవడం లేదు అని విమర్శించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలయాపాలెం మండలం మాదిరిపురంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల భవన నిర్మాణానికి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం కూసుమంచి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారు అని అన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడు రుణపడి ఉంటాను అని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కులాలు, మతాల పేరుతో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఇక టీడీపీకి ఉన్న బలం పార్టీ కార్యకర్తలే అని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు అని చెప్పారు. బడుగు బలహీన వర్గాలను అధికార పీఠంపైకి ఎక్కించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కింది అన్నారు. ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమిని ఆశీర్వదించాలి అని కోరారు. జగన్ పాలన ఒక అటర్ ఫ్లాప్ సినిమా లాంటిది అని అచ్చెన్నాయుడు అభివర్ణించారు. అలాంటి సినిమాకి సీక్వెల్ ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కూటమి సూపర్ హిట్ అయ్యింది అని వైసీపీ గూండాలకు తమ సినిమా చూపిస్తామని అచ్చెన్న తెలియజేశారు. టీడీపీ, జనసేన విన్నింగ్ టీం, వైసీపీ చీటింగ్ టీం అని అచ్చెన్న అభివర్ణించారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు మహాధర్నా చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సిరిసిల్ల వస్త్ర కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను విడుదల చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని సిఐటియు ప్రతినిధులు కోరారు. మాజీ మంత్రి కేటీఆర్ తమ గురించి శాసనసభలో ఎందుకు మాట్లాడటం లేదని చేనేత కార్మికులు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. సిరిసిల్లలోని వస్త్ర కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక బతుకమ్మ చీరలను, ప్రభుత్వ ఆర్డర్లను, పెండింగ్ బకాయిలను, సబ్సిడీ డబ్బులను అందించి ఆదుకోవాలని నేతన్నలను వేడుకున్నారు. ఇక మరమగ్గాల పనులు తప్ప వేరే పనులు తెలియని కార్మికులు నేడు తమ కుటుంబాల పోషణ కోసం వెంపర్లాడుతున్నారు అని సిఐటియు నాయకులు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు పని కల్పించేలా చొరవ తీసుకోవాలని సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి భగ్గుమన్నారు. పార్టీ వైఖరిపై తన నిరసన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల తమ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశాక ఆయనతో కలిసి బాలినేని ఒంగోలు ఎన్జీఓ భవన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో సీఎం జగన్ తో గతంలో చర్చించాను అన్నారు. ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని ఆయనకు తెలియజేశాను అని తెలియజెప్పారు. ఇక తాను ప్రజల కోసమే పట్టుబడతానని చెప్పారు. ఇక ఎంపీ మాగుంటకు ఒంగోలు సీటు కోసం గట్టిగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాను అన్నారు. ఇప్పుడు మాగుంట వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో తాను కూడా టీడీపీలోకి పోవాలా అని వ్యాఖ్యానించారు. ఈసారి టికెట్ ఇవ్వకపోయినా బాధపడను అన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నారు. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో వైసీపీపై మరోసారి విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో ఇబ్బందులు పడుతున్నాను అని వ్యాఖ్యానించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వైసీపీ టికెట్
వికెట్ కోసం ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ పెంచడం తన వల్ల కాలేదు అన్నారు. వైసీపీకి మాగుంట రాజీనామా చేశారని తెలియజేశారు. పార్టీ పెద్దలతో సర్దుకొని పోకుండా మాగుంటతో పాటు టీడీపీలోకి పోవాలని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ దగ్గర అందరిలా డబ్బాలు కొట్టలేరు అన్నారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని బాలినేని వ్యాఖ్యానించారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎంపీపీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎంపీపీగా మాలె రజిత భాస్కర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మండల ఆఫీసులో ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఎంపీపీ భోజ్యా నాయక్ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎంపీపీ ఎన్నికను ఎన్నికల అధికారి డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ నిర్వహించారు. ఎంపీపీ ఎన్నికకు 8 మంది ఎంపీటీసీ సభ్యులకు 7 బీఆర్ఎస్ ఎంపీటీసీలు హాజరయ్యారు. ఎంపీపీ స్థానానికి రజిత భాస్కర్ గౌడ్ పేరును ఎంపీటీసీ శంకర్ నాయక్ ప్రతిపాదించగా రామాపురం ఎంపీటీసీ వరలక్ష్మి బలపరిచారు. ఎంపీపీగా ఎన్నికైన రజిత భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో ఎంపీపీగా ఎన్నికయ్యాను అని వివరించారు. ఇక ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. యూపీ వారియర్స్ బోని కొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2వ సీజన్లో సత్తా చాటింది. ఇక ముంబై ఇండియన్స్ పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహిళల ప్రీమియర్ లీగ్ లో హ్యాట్రిక్ పై కనేసిన ముంబై ఇండియన్స్ కు యూపీ వారియర్స్ షాక్ ఇచ్చింది. భారీ లక్ష్యం ఎదుట ఉన్న ఒత్తిడిని చిత్తు చేస్తూ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కిరణ్ నవిగిరే, గ్రేస్ వారిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆలిసా హేలీ, దీప్తి శర్మ దూకుడుగా ఆడారు. వీరి మెరుపులకు భారీ లక్ష్య ఛేదన సునాయాసమైంది. ఇక ఈ విజయంతో యూపీ జట్టు ఈ సీజన్లో బోనీ కొట్టింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్ల 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ తొలి వికెట్ కు అర్ధశతక భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. ముంబై బ్యాటర్లలో హేలీ మాథ్యూస్ హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించింది. యస్తికా భాటియా, అమేలియా ఖేర్ పర్వాలేదు అనిపించారు. యూపీ బౌలర్లో అంజలి శ్రావణి, గ్రేస్ హ్యారిస్, సోఫీ, దీప్తి శర్మ, రాజేశ్వరి గాయక్వాడ్ తలో వికెట్ పడగొట్టారు.